బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కాట్రియాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ముత్తవ్వ అనే వృద్ధురాలికి పెట్రోల్ పోసి నిప్పంటించారు గ్రామస్తులు. రామాయంపేట హాస్పిటల్లో చికిత్స పొందుతూ ముత్తవ్వ మృతి చెందింది. ఇటీవల గ్రామంలో ఒక బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. ముత్తవ్వ మంత్రాల కారణంగానే ఆ బాలుడు అనారోగ్యానికి పాలయ్యాడంటూ కూడా అనుమానించి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ముత్తవ్వపై విచక్షణ రహితంగా దాడి చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పెట్టారు దుండగులు. ముత్తవ్వ భర్త ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా ఇంకా మూఢనమ్మకాలతో మంత్రాల పేరిట పలువురిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రాలకి చింతకాయలు రాలవంటూ ఒక సామెత ఉండేది. కానీ ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ పెరుగుతోంది. 4G నుంచి 5G కూడా వచ్చేసింది. రానున్న రోజుల్లో 6G కూడా రాబోతోంది. ఇంత టెక్నాలజీ మారినా కూడా ఇంకా మంత్రాలనే ఒక నెపంతోని, మూఢనమ్మకాల నెపంతోని ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో చోటు చేసుకుంది. కాట్యాల గ్రామంలో ముత్తవ్వ అనే మహిళ పైన విచక్షణరహితంగా దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీనికి సంబంధించి గ్రామస్తులు మాట్లాడారు. వారేం మాట్లాడారు చూద్దాం. ఇంటి మీదకి వచ్చేసి ఏదో మాకు అపాయం ఉంది, ఆమె ద్వారా మాకు జ్వరం వస్తుంది, అది అని ఏదో చెప్పేసి ఇంటికి సడన్గా వచ్చేసి కొట్టిరు. నేను అడ్డం పోయినా నన్ను కొట్టిరు, ఆమెను కొట్టిరు. ఇక్కడ నెత్తి క్రాక్ అయిపోయింది. చిన్న మీద బయటకు వెళ్ళగానే పాలెలు మొత్తం కుటుంబం వచ్చి కొట్టిరు. ఇంటి ముంగటిని వేసి పెట్రోల్ వేసి అంటు పెట్టేస్తారు. అందరూ మాన్యం అడ్డం పోతే నన్ను కూడా కొట్టి ఎవ్వరు రాలేరు సార్, ఎవ్వరు ఊకరాలేరు సార్. అడ్డం ఎవరు ఊకరాలే. ఇంతకుముందు నుంచే వాళ్ళతో మాకు అపాయం ఉంది ప్రాణానికి. ఇంతకుముందు ఒక 5-6 ఏళ్ళ క్రితం అదే అపాయం ఉండే. సడన్గా వచ్చిర్రు 2 రోజుల ముందు అంటేనేమో మేము కేసు అనేదాన్ని ట్రై చేస్తున్నాం. సడన్గా వచ్చేసి 15 నిమిషాలలో కథం చంపేసారు సార్. ఇట్లా చేసారు సార్. పాలోళ్ళు వేసారు, పాలోళ్ళు చంపేసారు. వాళ్ళు మా పాలోళ్ళే రామస్వామి, మురళి, అంటిపెట్టిన రామస్వామి, మురళి, శేఖరు, బుజ్జి, లక్ష్మి, ఇలాంటివి పోష మెయిన్ కారకురాలు వీళ్ళు. పోష, మురళి, రామస్వామి, శేఖర్, బుజ్జి, వీళ్ళు లక్ష్మి, 4 సార్. 6 మొత్తం వీళ్ళే సార్. నన్ను దొరకబట్టుకుంటా కొట్టి ఆమె మీద పెట్రోల్ పోసి చంపేసి సార్. ఎవరు రాలేరు సార్ అడ్డం. దాకా ఇవే ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎప్పుడు ఆమె మీద ఎంతో పట్టుకొని పోయినా జ్వరం వచ్చినా ఈమెనే చేసింది మంత్రం, ఈమెనే చేసిందని ఈమె మీద గొడవ అయింది. మస్తులు అయింది. ఒకసారి ఇడికి వచ్చిర్రు, అట్లా మాట్లాడుకోరు. పొలంలో అయిపోయింది. ఇంటికి పోయినాక మళ్ళీ ఆమెను ఎప్పటి నుంచి కావలు కాస్తురో, నిన్న వద్ద కావలు కాసిరా, మన వద్ద కావలు కాసిరా. రాత్రి కురేవాళ్ళ కొట్టిర్రు, యాసిడ్ పోసిర్రు, అంటి పెట్టిర్రు. కొడుకు అడమైతే కొడుకుని నూకేసిర్రు. మొగడు లేడు చూడబోయింది దేవుని కాడికి. ఇక చంపేసిర్రు. నీకేమైతుంది మా అక్క ఇలా గతంలో ఏమన్నా ఉన్నాయా అప్పుడు? ఏం లేవు సార్. ఆమె గిదే ఒకటే మంత్రం వస్తుంది. ఈమె మీద గదే నింది. ఏం లేదు. బాయి కడలేదు, బంధం కడలేదు, ఏడలేదు సార్. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్. విలేజ్లో దాకా పోయినాము, పెద్ద మనుషుల దాకా, సర్పంచ్ దాకా పోయినాము. ఎవ్వరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఇంతకుముందు గొడవ అయినప్పుడు కూడా తిరిగి సాధించుకున్నాం. గుడి కట్టుకెళ్ళి వచ్చే వరకు ఇట్లా ఏం మంటుందని వచ్చి చూసిన భార్య దగ్గర. మళ్ళీ పెట్రోల్ తెచ్చి డబ్బతో పోసి పుల్ల గీకేసింది. నేను బకెట్ నీళ్ళు తెచ్చి అసలు ఆడిపోయినా. కింద మంటుంది ఆమెకు కాలగిల్లని. అడిగానే తోలు ఊసిపోయింది, బట్టలు కాలిపోయింది. బట్టలు కాలిపోతే అన్నీ తీసి పక్కకేసి 2 లుంగీలు చుట్టుకొని ఉన్నది. 2 లుంగీలు నేనే కట్టిన. సాల్ రచ్చిర్రు పోలీసు వాళ్ళు. బరువుతులు ఎట్టుంటుంది కరమని నేను 2 లుంగీలు కట్టించి. ఎవ్వరు రాలేరు, పక్కింటి వాళ్ళు రాలే, ఎవరు మాత దగ్గర చూసేస్తాను పోయినా. నేను వచ్చే వరకు నా ఇంటి ముంగలేసి పెట్రోల్ పోసి అంటించి కట్టెలతో కొట్టి నెత్తి వాళ్ళ కొట్టారు సార్. చంపేసారు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఏ పెద్ద మనిషి చెప్పిన ఎవ్వరు పట్టించుకుంటలేరు. దానికి నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఈమెని మంత్రాలు చేసింది అనాలి, కొట్టాలి, వచ్చి చంపేయాలి. ఇదే పని చేసి పెట్రోల్ పోసి అంటించి. రామస్వామి, మురళి, శేఖరు, లక్ష్మి, ఉజ్జి, పోష. సో మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ముత్తవ్వ అనే మహిళ పైన కాట్రియాలకు సంబంధించినటువంటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ముత్తవ్వ అనే మహిళ మంత్రాలు చేయడం కారణంగానే తన బాలుడికి ఈ రకంగా అనారోగ్యం బారిన పడారంటూ కూడా ఒక కుటుంబం పూర్తిగా వచ్చి ఆ ముత్తవ్వ పైన విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. ఎస్ మహేష్, సో గతంలో వీరికి ఏదైనా పాత కక్షలు ఉండేవా? అంటే కేవలం మంత్రాల నెపంతోనే ఆ బాలుడికి సంబంధించిన అనారోగ్యం బారిన పడ్డారని చెప్పి ఆ కుటుంబం పూర్తిగా వెళ్ళి దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన నేపథ్యంలో అప్డేట్స్ ఏమంటున్నాయి?
మనోజ్, మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాటియాల గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో 10-15 సంవత్సరాల క్రితం కూడా వీరి మధ్య ఇప్పటికే తగాదాలు ఉన్నట్టు మనకు తెలిసింది. ఎందుకంటే రాత్రి 10:30 సమయంలో ఈ సంబంధించిన ఈ యొక్క మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత రాత్రి విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన చూద్దాం. ఇంట్లో ఉన్న మహిళను బయటకు ఈడ్చుకు వచ్చి తలపై దాడి చేయడంతో అక్కడికక్కడికే పూల్కి పడిపోయిన సంఘటన మనం చూసాం. దీంతో పెట్రోల్ తీసుకుని మహిళ ఒంటిపై పోసి నిప్పు పెట్టడం జరిగింది. గ్రామానికి చెందిన ఒక బాలుడు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి ముత్తవ్వ మంత్రాల నేపథ్యంలోనే ఈ యొక్క ఆరోపిస్తూ మహిళపై అందరూ చూస్తున్నారని విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన మనం చూడొచ్చు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరిలో ఉన్న ముత్తవ్వను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా శిక్ష పొందుతూ మృతి చెందినట్టు మనకు తెలిసింది. ముత్తవ్వ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. గ్రామంలో అంటే జరుగుతున్న సంఘటన పట్టి చూస్తుంటే అందరు ఉండగానే ఇటువంటి దారుణం చోటు చేసుకోవడం, ముత్తవ్వపై పెట్రోల్ అంటే విపరీతమైన విచక్షణ రహితంగా కొట్టి పెట్రోల్ పోసి అడ్డుపెట్టిన సంఘటన అందరినీ కలిసివేసిందని చెప్పొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ వెంకటరెడ్డితో పాటు సిఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు మధ్య ఈ యొక్క జరిగిన సంఘటన కూడా పోలీసులు ఆమె తీసుకుని ఆసుపత్రి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో పోలీసులు మొత్తం కూడా పోలీసు పహారాతో గ్రామం మొత్తం నిండిందని చెప్పొచ్చు. ఆ జరిగిన సంఘటన వద్ద క్లూ స్కీమ్ ఆధారంగా ఆధారాలు సేకరించి వాళ్ళని పట్టుకునే పరిస్థితి. ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలిసింది. అంటే 5గురిలో చూసుకున్నట్టయితే రామస్వామి, మురళి, శేఖర్, పోషవ్వ, బుజ్జిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మి కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఒకరు పరారే ఉన్నట్టు మనకు తెలిసింది. మనోజ్, రైట్ మహేష్. సో మొత్తం మీద మెదక్ జిల్లా సంబంధించినటువంటి రామాయంపేట మండలం కాట్యాల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తుందనే నెపంతో ముత్తవ పైన విచక్షణరహితంగా దాడి చేసి ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే కొంతకాలం నుంచి ఆ గ్రామంలోని ఒక బాలుడు అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. అనారోగ్యానికి కారణం ముత్తవ మంత్రాలే అంటూ కూడా ఆ కుటుంబం భావించి అనుమానంతో ఒకసారిగా ముత్తవ ఇంట్లోకి రాత్రి చొరబడి ఆ మహిళలపై విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రస్తుతం 5గురిని పోలీసు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ అతిపెద్ద షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారిచే అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం. విఎంఆర్ షాపింగ్ మాల్.